నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జల దిగ్బంధంలో హైదరాబాద్ మహానగరం. మూసీ పరివాహక ప్రాంతాల్లోకి చేరిన వరద. తీరం దాటిన వాయుగుండం. తెలంగాణ, ఏపీకి 2 రోజుల పాటు వర్ష సూచన. ఇంద్రకీలాద్రిపై 6వ రోజు దసరా మహోత్సవాలు. దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సర్వం సిద్ధం. ఈ నెల 27న ప్రజాభిప్రాయ సేకరణ. హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా చాదర్ఘాట్, శంకర్ నగర్, ముసారాంబాగ్ ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద క్రమంగా పెరుగుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి ఆశ్రయం కోసం పునరావాస కేంద్రాలకు వెళుతున్నారు. ఇక చాదర్ఘాట్, మలక్పేట్ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ లోపల ఉన్న ప్యాసింజర్లను పోలీసులు, హైడ్రా సిబ్బంది సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. ఫస్ట్ డిపో ఫ్లైఓవర్ నుంచి చాదర్ఘాట్ వరకు మూసీ నదిలో భారీ నీటి ప్రవాహం కొనసాగుతోంది. పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ టీం, నీటిపారుదల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నీటి మట్టాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాలు, నదీ తీర మార్గాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు జియా కూడా, పురాణాపూల్ ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరింది. ఇప్పటికే ఈ రూట్లను అధికారులు మూసివేశారు. మూసీని ఆనుకుని ఉన్న జియా కూడా బస్తీలు, కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే పురాణాపూల్లోని శివాలయం నీట మునిగిపోయింది. ఆలయంలో ఉన్న పూజారి కుటుంబం బయటకు రాలేక సహాయం కోసం ఆలయ పైభాగానికి ఎక్కి కేకలు వేశారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడం, దానికి తోడు ద్రోణి కూడా కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు వర్షాలు దంచుకొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో శని, ఆదివారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా శనివారం నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వంటి ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటినట్లు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడనుందని పేర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణ, ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మహారాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోందని, ఈ రెండింటి ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్లపట్నంలోని గాంధీ బొమ్మ సెంటర్లో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నీటి వల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు అవస్థపడ్డారు. కడప నుంచి విజయవాడకు వెళ్లే హైవే 4 లైన్ రోడ్డు విస్తరణ పనులు పోరుమామిళ్లపట్నంలో జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా వర్షపు నీరు ఎటు వెళ్లలేక రోడ్డుపైన నిలిచిపోయింది. వర్షాలు, రోడ్డు విస్తరణ పనులు ఏకకాలంలో జరగడంతో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. దీనివల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల కష్టాలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. పోరుమామిళ్ల సహకార సంఘం చైర్మన్ కల్లూరి వెంకటకృష్ణారెడ్డి, పోరుమామిళ్ల మాజీ ఎంపీటీసీ ఇమాన్ ఉషాన్, సీతా వెంకట సుబ్బయ్య, గాలి మురళి, ప్రొఫెసర్ భాషా తదితర నాయకులు వెంటనే రంగంలోకి దిగారు. వారు జేసీబీని ఉపయోగించి రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంటౌన్ మొదలైంది. ఈ నెల 27న నేటి నుంచి ఇవాళ జరగబోయే హీరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు, సామియానాలు, టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా అదనపు ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి, చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, అప్పలరాజు, పాయకరావుపేట, నక్కపల్లి ఇన్స్పెక్టర్లు కుమారస్వామి ఉన్నారు. మరోపక్క మిట్టల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ, సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మీకు చెప్తే ఇమీడియట్ గా వస్తారు. ల్యాండ్ బ్యాగ్లు అందరికీ నమస్కారం. రేపు అనగా 27/9/2025 సంవత్సరం నక్కపల్లి మండలం తమ్మాయిపేట వద్ద ఏఎంఎన్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పబ్లిక్ హియరింగ్ రేపు జరుగుతుంది. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ హించింద్ ఆర్పిఎస్ గారు సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు అంతా కూడా అడిషనల్ స్పీకర్ దేవప్రసాద్ గారు సూపర్వైజ్ చేస్తున్నారు. దానికి ఒక 3 డిఎస్పీలు, అట్లాగే 10 మంది ఇన్స్పెక్టర్స్, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ప్లస్ అంతా కలిపి ఆల్మోస్ట్ 400 వరకు పోస్ట్ని సార్ ఇచ్చారు. దాన్ని ప్రాపర్గా బందోబస్తు వేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ స్టిల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ బందోబస్తు ఉంటుంది. ఎక్కడికక్కడ కట్ ఆఫ్ పాయింట్స్, అట్లాగే డయాస్ దగ్గర, గ్యాలరీస్లోని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి గాను ఏర్పాటు జరిగింది. సర్వేలెన్స్ కూడా ఉంది, సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడాను కవర్ చేస్తున్నారు. అక్కడి నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మాకు అనకాపల్లి మెయిన్ కంట్రోల్లో కూడా వాక్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ వచ్చి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాము. రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇవ్వడానికి, వాళ్ళ తాలూకా ఒపీనియన్ చెప్పడానికి ఏర్పాటు అంతా కూడా చేయడం జరిగింది. సుమారు ఎంతమంది రావడానికి అవకాశం ఉంది? సుమారుగా ఒక ఏర్పాట్లు అయితే సిట్టింగ్ అయితే వాళ్ళు ఒక 2800 మెంబర్స్కి సిట్టింగ్. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను బాలకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారని, తండోపతండాలుగా భక్తులు కఠోర దీక్షతో అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తున్నారన్నారు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటేనని అన్నారు. ధర్మంత్వం ధర్మం పాలయతి పాలయతి ధర్మంత్వం ధర్మంత్వం ధర్మం ధర్మంత్వం ధృత్యా ధృత్యాత్వం ధర్మం ధర్మంత్వం ధృత్యా త్వం ధృత్యా ధృత్యాత్వం ధృత్యాయ ధృత్యాత్వం ధృత్యాయ 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 నియమేన నియమేన ధృత్యా ధృత్యాయ నియమేన 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 ధనం వశం బహుత్ర లాభం సంవత్సరం దేవాయో.
శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న జగన్మాతను ఆయన ఈరోజు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే కోన రవికుమార్కు సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు జగన్మాత ప్రసాదించాలని దుర్గమ్మ తల్లిని వేడుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నవశకానికి నాంది పలుకుతుందన్నారు. అంజనా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లిని రాజధానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని అందజేస్తారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారికి ప్రార్థించానన్నారు. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారి భక్తులకు లక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు చింటూ, వికాస్, సన్నీ, కిరణ్, సాయి కిరణ్, దీక్షిత, మహేందర్ రెడ్డి, ఉమారెడ్డి, వెంకన్న, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరే ఎదురుగా మన శ్రీనగర్ కాలనీలో అన్నదానం, అభిషేకం మన ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్వహించడం జరిగినది. ఇక్కడ అన్నదానానికి వచ్చిన భవానులకు, మన కాలనీ సహకరించిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన మన ప్రజలకి, మన భవానులకి, ఇలా ఉన్న కమిటీ సభ్యులకి అందరికీ వందనాలు. జై దుర్గా, జై జై దుర్గా. జై జై దుర్గా మాతాకి. దుర్గామాత ఉత్సవాల్ని ఈ శ్రీనగర్ కాలనీ హిల్స్ గ్రౌండ్లో ఒక 3 సంవత్సరాలు కంటిన్యూషన్ జరిపి మధ్యన ఆగి మళ్ళీ 3 సంవత్సరాలు జరిపారు. ఇప్పుడు 4వ సంవత్సరం ఇది. ఈ ఉత్సవాలలో పాల్గొనటకు భక్తులైతే అధిక సంఖ్యలో వస్తున్నారు, కానీ దాన్ని ఒక సిస్టమేటిక్ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఒక సిస్టమేటిక్ ఏర్పాటు చేసుకుంటే మనం అన్నిటికీ ముందుకు పోగలుగుతాం. దుర్గామాత ఉత్సవాలు మాత్రం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇదే గ్రౌండ్లో వినాయక చవితి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహించడం. రేపు సీతారాముల కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించబడుతుంది. దసరా ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు, ప్రతి ఒక్కటి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు రామచంద్రారెడ్డి కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వెనుక ఉన్న ఎర్రకుంట చెరువు, తూము కాలువకు ప్రైవేట్ వ్యక్తులు గండికొట్టి నీటిని మళ్లించడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 34వ వార్డులోని ముంపున గురైన ఇళ్లను ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. గత సంవత్సరాల నుంచి ఎర్రకుంట తూము నీరు కాలువలోకి వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తూము కాను వెడల్పు చేసే ప్రతిపాదనలను అధికారులు పెండింగ్లో పెట్టి పనులు జరగకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎర్రకుంట చెరువు, తూము వెంట ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 403లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలతో తూము కాలువను కుదించి ప్రభుత్వ భూమిని కబ్జాలు చేస్తూ అక్రమంగా షెడ్లు, భవన నిర్మాణాలు చేస్తున్నారని శ్రీధర్ మహేంద్ర తెలిపారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.